హలో గైస్, ఇప్పుడు మనం నాన్ యాక్సెస్ మాడిఫైయర్ గురించి మాట్లాడుకోవచ్చు. సో దీనిలో ఫస్ట్ వచ్చేసరికి అబ్స్ట్రాక్ట్, రెండోది వచ్చేసరికి ఫైనల్, మూడోది వచ్చేసరికి స్టాటిక్ అనమాట. సో ఈ అబ్స్ట్రాక్ట్ గురించి ఫస్ట్ మాట్లాడుకున్నట్లయితే, ఈ అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అనేది అబ్స్ట్రాక్షన్ అచీవ్ చేయడం కోసం వాడతాం. సో అసలు అబ్స్ట్రాక్షన్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంటి దగ్గర ఒక ఫ్యాన్ ఉంది, ఓకే, మీరు జస్ట్ స్విచ్ చేస్తే అది తిరుగుతుంది. కానీ మీరు లోపల మోటార్ ఎలా వర్క్ అవుతుంది, లేదు అంటే దాని వెనకాల ఇంప్లిమెంటేషన్ ఏంటి అనేది మీకు తెలియదు, దానికి అవసరం లేదు కూడా మీకు. సో అదే అబ్స్ట్రాక్షన్ అనమాట. సో అబ్స్ట్రాక్షన్కి సింపుల్గా చెప్పాలంటే యూజింగ్ నెసరీ ఫీచర్స్ అండ్ హైడింగ్ కాంప్లెక్స్ ఇంప్లిమెంటేషన్ అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం దీని ప్రోగ్రామింగ్లో ఎక్కడ వాడాం మరి ఆల్రెడీ అబ్స్ట్రాక్ట్ అనేది, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సో మనం ఇప్పటి వరకు వాడిన వాటిలో ఇంటీజర్స్ వాడాం, ఓకే, అండ్ అలాగే డబల్ కూడా వాడాం కొన్నిసార్లు. సో ఇవన్నీ ఒక క్లాస్ని, అబ్స్ట్రాక్ట్ క్లాస్ని వాడుకుంటున్నాయి, అది మీకు తెలుసా? సో అదేంటి అంటే నంబర్ క్లాస్ అనమాట. నంబర్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాసు, దాన్ని వాడుకునేవే ఇంటీజర్ క్లాసు, డబల్ క్లాసు, లాంగ్ క్లాసు, ఇవన్నీ మనకి నంబర్ క్లాస్ను వాడుకుంటున్నాయి. మీకు నంబర్ క్లాస్ గురించి అవసరం లేదు, కానీ నంబర్ క్లాస్లో ఉన్న మెథడ్స్ని వాడుకోవడం కానీ, లేదు అంటే ఈ ఇంటీజర్ ఇవన్నీ వాడుకోవడం కావాలి. సో దట్ ఈస్ అబ్స్ట్రాక్షన్ అనమాట. ఓకే, మనకి కావాల్సిన వాటిని వాడుకుంటాం, అంతేగాని మనం కాంప్లెక్స్ లాజిక్, మీరు స్పెసిఫికల్గా నంబర్ క్లాస్ని ఎప్పుడు డిఫైన్ చేయరు. మీకు ఎప్పుడైనా వాడుకోవాలనుకుంటే ఏది కావాలి అనే దాన్ని వాడుకుంటారు, ఏదైనా ఇంటీజర్ కావాలా, డబల్ కావాలా అనేది మీకు క్లారిటీ ఉండాలి, అంతేగాని నంబర్ క్లాస్ని మీరు పెట్టి వాడుకోరనమాట. సో ఎందుకంటే నంబర్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, ఇక్కడ నేను పేరెంట్ క్లాస్లో మొత్తం క్లియర్ చేస్తాను, అండ్ అలాగే చైల్డ్ క్లాస్లో కూడా మొత్తం క్లియర్ చేస్తాను, ఏం లేదు. సో నేను నంబర్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అని చెప్పాను కదా, ముందు అసలు చూద్దాం అది అవునో కాదో. ఇంటీజర్ మై నెంబర్ అని పెట్టుకుంటున్నాను. ఓకే, నౌ ఇంటీజర్ క్లాస్ చూద్దాం. మీరు కంట్రోల్ పట్టుకుంటే ఇలా తీసుకెళ్తుంది. సో ఇక్కడ కంట్రోల్ పట్టుకుంటే ఓపెన్ ఇంప్లిమెంటేషన్ కొడుతున్నాను. ఇక్కడ చూడండి, మీరు అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేసేది నంబర్ క్లాస్నే. నంబర్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో అలా ఎలా తెలుస్తుంది అంటారా? జస్ట్ ఓపెన్ డిక్లరేషన్ కొట్టారు అనుకోండి, ఇక్కడ చూడండి, నంబర్ క్లాస్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఓకే, సో ఇది మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. సో లెట్ మీ రిమూవ్ దిస్. సో ఇప్పుడు నేను ఒక మెథడ్ రాస్తున్నాను ఇక్కడ, పబ్లిక్ void method. ఓకే, system.out.println I am abstract method. సో ఈ మెథడ్కి అబ్స్ట్రాక్ట్ అని పెడుతున్నాను నేను. ఓకే, అబ్స్ట్రాక్ట్. సో ఇప్పుడు చూడండి, మనకు ఒక ఎర్రర్ వచ్చింది, నైస్ కదా. సో ఏమంటుంది అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ టైప్ పేరెంట్ క్లాస్ ఓన్లీ డిఫైన్డ్ ఇన్ అన్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటుంది. అంటే దాని అర్థం ఏంటి అంటే, మీరు ఒకవేళ ఏదైనా మెథడ్ అబ్స్ట్రాక్ట్ అని డిఫైన్ చేశారు అంటే దాని పేరెంట్ క్లాస్ కూడా అబ్స్ట్రాక్ట్ అవ్వాలి అని అర్థం. అంటే ఇక్కడ చూడండి, నేను క్లిక్ చేసిన తర్వాత క్లాస్ని టైప్ మార్చేసింది, చూడండి, ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేసింది. ఓకే, అండ్ ఇంకొక ఎర్రర్ చూపిస్తుంది ఏంటంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్ డు నాట్ స్పెసిఫై బాడీ అంటుంది. అంటే దీనికి ఏ బాడీ ఉండకూడదు అంటుంది. ఓకే, సో అంటే దాని అర్థం ఏంటి అంటే అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి బాడీ ఉండదన్నమాట. ఓకే, సో ఇలా మనం అబ్స్ట్రాక్ట్ మెథడ్ని అండ్ అలాగే అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డిఫైన్ చేస్తాం. సో ఏం చేస్తాం, ఎక్స్టెండ్ చేస్తాం, కామన్గా ఎక్స్టెండ్ పేరెంట్ క్లాస్. ఓకే, సో మీరు ఇక్కడ చూడండి, ఎప్పుడైతే నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను పేరెంట్ క్లాస్ని, ఇక్కడ నాకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో ఏమంటుంది అంటే యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్స్ అంటుంది. దాని అర్థం ఏంటంటే మీకు పేరెంట్ క్లాస్లో ఏ మెథడ్స్ ఉన్నాయో అవి మీరు ఓవర్ రైడ్ చేయాలన్నమాట. సో మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అనేది మనం తర్వాత వీడియోలో మాట్లాడుకోవచ్చు. సో ప్రస్తుతానికి యాడ్ అన్ఇంప్లిమెంటెడ్ మెథడ్ కొట్టగానే మనకి ఏం జరుగుతుందంటే పేరెంట్ క్లాస్లో ఏ మెథడ్ ఉందో ఆ మెథడ్ అయితే ఇక్కడ యాడ్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం సంథింగ్, println హలో అని ప్రింట్ చేశాను. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. సో ఇక్కడ మెయిన్ మెథడ్ లేదు, ఇది ఎక్స్పెక్టెడే కాబట్టి ఇది రన్ అవ్వలేదు. సో ఇప్పుడు మనం దీనికి మెయిన్ మెథడ్ కావాలి కాబట్టి ఒక మెయిన్ మెథడ్ రాద్దాం. ఓకే, సో ఇక్కడ మనం దాన్ని కాల్ చేద్దాం అనమాట. సో ఆబ్జెక్ట్ ఎవరికి క్రియేట్ చేయాలి ఇప్పుడు మనం? పేరెంట్ క్లాస్కా చైల్డ్ క్లాస్కా? చైల్డ్ క్లాస్ క్రియేట్ చేయాలి. ఎందుకు అంటే మనకి పేరెంట్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవ్వదు, ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. మీరు ఇన్హెరిటెన్స్లో చూసారు కదా, ఏంటి అంటే మీరు ఎప్పుడైనా పేరెంట్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయరు, చైల్డ్కి క్రియేట్ చేస్తారు. ఒకసారి ట్రై చేద్దాం, ఏం పోయింది? పేరెంట్ క్లాస్
obj ఈక్వల్ టు న్యూ. సో ఇక్కడ మీరు చూస్తే కెనాట్ ఇన్స్టాన్షియేట్ ద టైప్ ఆఫ్ పేరెంట్ క్లాస్ ఉంటుంది, ఎందుకంటే ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి మీరు ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయలేరు. సో ఇప్పుడు మనం చైల్డ్ క్లాస్ క్రియేట్ చేద్దాం అండ్ దాన్ని యాక్సెస్ చేద్దాం. ఓకే, చైల్డ్ క్లాస్ obj ఈక్వల్ టు న్యూ చైల్డ్ క్లాస్ obj డాట్. సో ఇప్పుడు ఇది మనం దాన్ని రన్ చేద్దాం. సో హెలో అని వచ్చింది చూసారా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూషన్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో చైల్డ్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది, తర్వాత ఇది కాల్ అవుతుంది. ఇది ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది అంటే పేరెంట్ క్లాస్లో ఉన్న మెథడ్కే దీన్ని ఓవర్ రైడ్ చేస్తుంది అనమాట.